రేటటు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్కకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చుక్కెదురైంది. రైతులు బీఆర్ఎస్ నేతలు మంత్రి కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతుల సమస్యలపై నిలదీశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు తక్షణమే బోనస్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అవాక్కైన మంత్రి సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఏదైనా అడగాలనుకుంటే సమయం తీసుకుని రండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. రైతులతో దురుసుగా మాట్లాడి సరైన సమాధానం చెప్పకుండా పోలీసు బందోబస్తు నడుమ వెళ్లిపోయారు. సీతక్క తీరుపై రైతులు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇటు కామారెడ్డిలో పర్యటించినటువంటి మంత్రి సీతక్కకు అక్కడ చేదనుభవం ఎదురైంది. ఏదైతే రైతులు అక్కడ ఆమెను ప్రశ్నించారో, ఏదైతే కొనుగోలుకు సంబంధించి నిలదీసే ప్రయత్నం చేశారో అక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నాడు. రవీందర్, చెప్పండి. అన్నట్టుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయక, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఇన్ టైంలో లిఫ్ట్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్కను, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఇవాళ రైతులు రామారెడ్డి మండల కేంద్రంలో ఎరావు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా దొడ్డు వడ్లు కాకుండా సన్న వడ్లను మాత్రమే వేస్తే బోనస్ ఇస్తామని గతంలో రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు అనేక సభలలో కూడా దొడ్డు వడ్లు వేసిన ప్రతి రైతాంగాన్ని కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఇవాళ సన్న వడ్లు వేసిన పరిస్థితి కనబడుతుంది. కాంటాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారు, కానీ సకాలంలో లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చేసిన ధాన్యానికి సకాలంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఖాతాలలో డబ్బులు జమ కాక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాటలు నమ్మినటువంటి రైతాంగం గత కొద్ది రోజుల నుంచి సన్నవడ్లకు విపరీతమైన చీడపీడ పురుగులతో, అదేవిధంగా దిగుబడి రాక ఇబ్బంది పడ్డారు. అదే దొడ్డు వడ్లు వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కను రైతులు అదే విషయాన్ని ప్రశ్నించిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఆమె అసహనం వ్యక్తం చేస్తూ రైతుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతూ చిరుబుర్రుగా ప్రవర్తించిన తీరు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు మాకు బోనస్ ఎప్పుడు ఇస్తారు, ఈ సకాలంలో ధాన్యం కొనుగోలు ఎందుకు చేయడం లేదని ఒక వినతి పత్ర రూపంలో అటు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతాంగం ప్రశ్నిస్తుంటే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి సీతక్క కారెక్కి పారిపోయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన, అదేవిధంగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులపైన ఇవాళ మంత్రులు కానీ, జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ శ్రద్ధ వహించకపోవడం పట్ల, ముఖ్యంగా రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి, ఇస్తామన్న బోనస్ తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలి. కొద్ది రోజుల నుంచి 3.5 నెలల నుంచి కొనుగోలు చేస్తున్నారు కానీ బోనస్ ఇవ్వడం లేదు. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగానే రైతులు ఇవాళ మంత్రి సీతక్కను అడ్డుకున్న పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ రవీందర్.